ఆయన ఇద్దరితో నెట్టుకొస్తుంటే మనం ఒకళ్ళతో నెట్టుకు రాలేమా? యవతెనో నెత్తిపైకెక్కించినావన ఎండగదే జలకుండమనును. గంగాదేవి శివుడు నెత్తి మీద ఉంటే అమ్మవారు అడుగుతోంది. అనుమానం వచ్చి భ్రమరాంబాదేవి ఆవిడ కాపురం నిలబెట్టుకోవాలి కదా, మరి ఈయన వేరే వేషాలు వేస్తే ఎలా కుదురుతుంది? మగాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యవతెనో నెత్తిపైకెక్కించినావన ఎండగదే జలకుండమనును. ముచ్చు మొగము జోడు మునిగె కొంపయనంగ కాదు కాదు ముఖము కమలమనును. కన్నులున్నవి జోడు కన్పడదేయన్న మీనమ్ముల విసుమీ సతియను. మీనమ్ములవి కన్గొని మీనముల్ జూడు మీ సతియను. మీనముల్ సరి జూడు మీ సతియను. కన్నులు నవిగాదే కన్పడవేయన్న మీనముల్ సరి జూడు మీ సతియను. తెల్లని కంఠమ్ము తెరవదేయనియన్న తెల్లని కంఠమ్ము తెరవదేయనియన్. శంఖమ్ములుండవా జలములనను గంగ విడలేక గౌరి కన్గప్పలేక. గంగ విడలేక గౌరి కన్గప్పలేక విష్ణువంతటి చాతుర్యవేత్తగాక. గంగ విడలేక గౌరి కన్గప్పలేక విష్ణునంతటి చాతుర్యవేత్తగాక. భంగపడుచుండు సాగెడి లింగమూర్తి. భంగపడుచుండునంతటి లింగమూర్తి మన కుటుంబములెల్లను మనుచుగాక. మన కుటుంబంబులెల్లను మనుసుగాక. మనం మన సంసారాల్లో తిప్పలు పడుతున్నట్టే భగవంతుడు కూడా తిప్పలు పడుతున్నాడు. ఎందుకు పడతాడు అంటే మనం ఎన్ని రకాల వ్యవహరించి కష్టాలు తప్పించుకొని జ్ఞానాన్ని పొందాలో మనకి తెలియజెప్పడానికి. అందుకని భ్రమరాంబాదేవి శివుణ్ణి అనుమానించింది. ఏమని? యవతెనో నెత్తిపైకెక్కించినావు. యవతను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావయ్యా, ఏమిటిది? నేను సరిపోలేదా నీకు? మళ్ళీ ఇదొక దొరికిందా అంటే అది ఊరికే వాటర్ ట్యాంకు జలం. అది ఏదో పైనుంచి పడుతుంటే అందరూ ప్రార్థిస్తే నెత్తి మీద పెట్టుకుని అది అసలు ఆడదు కాదు. కంగారు పడకు. ఎండగదే జలకుండమనును. వేసవకాలం అందులో ఆంధ్రాలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఇప్పుడంటే కాస్త సుఖంగా ఉన్నాం, కానీ 2 నెలల్లో అంతా విడుదల. ఎన్నికల వేడి విడుదల, అసలు వేడి విడుదల, అన్ని వేడి విడుదలే. ఈ వేడికి తోడు ఆ వేడి కూడా వస్తుంది ఈ కాలంలో. అప్పుడు ఎంత వేడెక్కిపోతాం అందరూ కూడా. అందుకని ఎండ కదా, ఏదో నెత్తి మీద జలకొండ ఉంటే కాస్త మంచినీళ్ళు తాగచ్చని తెచ్చుకున్నాను. అది ఆడదు కాదు అంటే మళ్ళీ అమ్మవారు ఉంటుంది. ఊరుకో, కనపడుతుంటే కన్నులున్నవిగా అదే కనపడవేయన్న. కళ్ళు కూడా కనపడుతున్నాయి, ఆడదు కాదంట అంటే. మీనములు సరిజూడు మీ సతిజను. అవి చేపలు, నదిలో చేపలు ఉండవా? ఆడవాళ్ళ కళ్ళని చేపలతో పోలుస్తారు. అదే చిత్రంగా ఉంటుంది. చేపల వల్ల పడతాయి కానీ వాళ్ళ కళ్ళు మనల్ని వల్ల పడేస్తున్నాయి. ఇది విచిత్రంగా ఉంది కదా. ఎక్కడైనా చేపలు వల్ల పడతాయి, వలలో మన్ని పడేసే చేపలు ఉండవు. స్త్రీల నేత్రాలు ఎంత అందమైనవి అంటే మగాళ్ళని వల్ల పడేస్తాయి, కానీ వాటిని చేపలు అంటారు. ఆ నీటిలో చేపలు ఉండవా? అలాగే కళ్ళు చేపలు ఉన్నాయి, చేపలు చూసి కళ్ళు అనుకోండి. ఎందుకంటే అమ్మవారికి మీనాక్షి ఒక రూపం కదా, మధుర మీనాక్షి అని. ఇంకా ఆయనకు అప్పటికే ఆవిడ అనుమానం తీరక ఇంకో మాట అంటుంది ఆవిడ. కన్నులున్నవిగా అది మీనములు సరిజూడు మీ సతియను. ముచ్చు మొగము జోడు మునిగే కొంపయనంగా. ఆ ముచ్చు మొహం చూడు ఎలా ఉందో, మొహం కూడా కనపడుతుంది. అదే మునిగిపోయింది కొంప. పైగా గంగ కదా, అంచేది మునిగిపోవడం ఖాయం, నీరు కదా అని ఆవిడంటే. కాదు కాదు ముఖము కమలమనును. నదిలో కమలాలు ఉంటాయి కదా, అటువంటి ఒక కమలం చూసి నువ్వు మాయలో పడుతున్నావు భ్రమరాంబాదేవి, అది ఆడది కాదు అన్నట్టు. అప్పటికే ఆవిడేమంది? తెల్లని కంఠము తెరవదేయనియన్న. తెరవ అంటే స్త్రీ. అందుకని ఆ కంఠం చూడు తెల్లగా ఉంది, అది స్త్రీ కంఠమేనయ్యా నాకు తెలుస్తుంది అంటే. శంఖమ్ములుండవా జలములనను. నీటిలో శంఖాలు ఉండవా? కంఠాన్ని శంఖంతో పోలుస్తారు. అందుకని అది శంఖమని ఈ రకంగా రకరకాల అబద్ధాలు ఆడి భ్రమరాంబాదేవిని మాయ చేసి గంగతో కూడా కాపురం చేస్తున్న తక్కేళ్లపాడు దేవుడు మీ అందరినీ కాపాడునుగాక.
ఎందుకు పాపం ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది? గంగ విడలేక గౌరి కన్గప్పలేక, గంగాదేవిని విడిచిపెట్టలేడు, అమ్మవారి కన్ను గప్పలేడు. ఎంతకాలం ఈ సంసారం నాటకం తప్పదయ్యే. అందుకని పోనీ అది కాస్త శిక్షణ కావాలంటే వాళ్ళ బావమరిది విష్ణుమూర్తిని అడగాలి. విష్ణునంతటి చాతుర్యవేత్తగాక, ఆయనైతే ఇద్దరు కాదు 8 మంది కాదు 16,000 మందితో కూడా ఆధార్ కార్డుతో సహా సంసారాలు ఎలా చేయడో చూపిస్తాడు. దానికి పాన్ కార్డు కూడా జత చేస్తాడు. మళ్ళీ ఎక్కడ పెద్ద మాయలాడు. అంత మాయలు ఈయన దగ్గర లేవు. అమాయకపు దేవుడు ఎవరయ్యా అంటే శివుడే, బోళా శంకరుడు అంటారు. బోళా విష్ణువు అనే మాట లేదు. అందుకని అమ్మవారి కన్ను గప్పలేక, గంగని విడిచిపెట్టలేక, విష్ణువంతుడి చాతుర్యము లేక, భంగపడుచుండు జంగమలింగమూర్తి, భంగపడుచుండు జంగమలింగమూర్తి, మన కుటుంబంబులెల్లను మనుచుగాక. రకరకాల అబద్ధాలు ఆడితే కానీ సంసారం నడవదు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భక్తి అంతా దేనికి, ఈ ప్రవచనాలు దేనికి, ఈ దేవాలయాలు దేనికి అంటే ఏదో పరలోకం కోసం కాదండి. పరలోకం తర్వాత విషయం. ముందు ఈ లోకంలో మనం ప్రశాంతంగా మన బాధ్యత ఏదో మనం చెయ్యాలి. మన ఎవ్వరికీ ఈవేళ శివుడులాగా 2 భార్యలు లేరు, విష్ణుమూర్తిలాగా 16,000 మంది లేరు. ఉన్నది ఒక్కరే. కానీ పిల్లలు కూడా 2, ఇదివరకులాగా 5, 6, 10 మంది ఎవరికీ లేరు. కానీ ఎంత యాతన పడిపోతున్నాం ఈ సంసారం కాస్త గెంటుకు రావడానికి. 10 ఏళ్ల వరకునేమో ఈ పిల్లలు తండ్రి అంటే భయపడతారు. విచిత్రం, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చాక తండ్రే వాళ్ళకి భయపడుతున్నాడు. ఇక తల్లి భయపడుతుందని వేరే చెప్పక్కర్లా. 10 ఏళ్ల వరకు మా అమ్మ ఏదో చేస్తుంది, మా నాన్న ఏదో చేస్తాడని వీళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈవేళ మా అమ్మాయి అదో రకం అండి, మా అబ్బాయి 2 రకాలు అన్నట్టు. ఇది సంసారం. దీన్ని తట్టుకునేటువంటి ధైర్యాన్ని ఇచ్చేదే భక్తి. అందుకే భక్తి ఎప్పుడూ భక్తితో ఆగకూడదు. అది జ్ఞానంగా మారాలి. ఆ జ్ఞానం కారణంగా వైరాగ్యాన్ని సంపాదించాలి. నాకు ఏది అక్కర్లేదు అనేటువంటి ధోరణికి వెళ్ళాలి. అందుకే శివుడికి ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ ఊరికే గంగని భ్రమరాంబని, ఆయనకి భ్రమరాంబ మీదే భ్రమ లేదు, గంగాదేవి మీద ఎందుకు ఉంటుంది పని లేక. మళ్ళీ అమ్మవారిని వేరే వెతుక్కునే పని లేకుండా ఆయనలో కలిపేసుకున్నాడు. ఆయన గొడవ లేకుండా ఎందుకు వచ్చిన గొడవ. ఆయనకి దేని మీద భ్రమ లేదు. ఆ భ్రమ లేకపోవడం నిత్య వైరాగ్యమే శివత్వం. అందుకే శివుడు త్యాగయోగి, విష్ణువు భోగయోగి. తన చుట్టూ అన్ని రకాల వైభవాలు ఉన్నప్పటికీ ఆత్మనిష్టలో ఉండేవాడు విష్ణువు, అందువల్ల ఆయన భోగయోగి. తన చుట్టూ ఏమీ లేకపోయినప్పటికీ అమంగళ పదార్థాలు ఉన్నప్పటికీ ఆత్మనిష్టలో ఉండేవాడు శివుడు, అందువల్ల ఆయన త్యాగయోగి. మనం ఐశ్వర్యవంతులైన వాళ్ళందరూ రకరకాల భోగాలు అనుభవిస్తూ విష్ణుమూర్తి అనుకోవాలి. మనమే భోగయోగులుగా ఉండాలి. భోగాల మీద దృష్టి ఉండకూడదు. అది శాశ్వతం కాదు. ఉండవు, ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. అలాగే కాస్త అంతో ఎంతో మధ్యతరగతో దిగువ తరగతో ఉండి పేదరికంలో ఉంటే మనం చుట్టూ ఏవో మామూలుగా మనకి సరిపడే సామాన్లే ఉన్నాయి, ఎక్కువ లేవు. అవసరమైతే అమంగళాలు కూడా ఉంటాయి, తప్పదు. మనం శివుడు లాంటి వాళ్ళం, త్యాగయోగి అనుకోవాలి. ఏదైనా యోగిత్వం ఖాయం కదా. భోగమైనా త్యాగమైనా యోగిత్వం అనేది ఖాయం కదా. ఆ యోగిగా మారడానికి ఏం చెయ్యాలి అంటే భగవల్లీల తెలుసుకోవాలి. ఆ భగవల్లీల తెలుసుకుందుకు ఈవేళ మనం శివాలయం కాబట్టి 13వ శతాబ్దంలో శివుడు మీద అద్భుతమైన శతకం రాశాడు ఒక ఆయన, యథావాక్కుల అన్నమయ్య అని. ఆయన సర్వేశ్వర అనే ఒకటంతో అద్భుతమైనటువంటి పద్యాలు రచించాడు. ఆయన ఎంత గొప్ప కవి అంటే ఆయన రాసిన ప్రతి పద్యాన్ని నదిలో వదిలిపెట్టేవాడు. ఆ పద్యం నది కెరటాలకి ఎదురు ఇది వెనక్కి వస్తేనే స్వీకరించాడు, లేకపోతే ఆ తాటాక పోయినట్టే లెక్క. అలాగ కొన్ని 100 పద్యాలు రాసి ఆయన నదిలో విడిచిపెడితే ఎదురీది వెనక్కి వచ్చిన పద్యాలే యథావాక్కుల అన్నమయ్య యొక్క సర్వేశ్వర శతకంగా ఉన్నాయి. అంత గొప్ప పద్యాలు ఈవేళ మనం చెప్పుకోబోతున్నాం. అలా ఎదురీది వెనక్కి వచ్చాయి కాబట్టి యథావాక్కుల, ఆయన ఏం మాట్లాడితే అది అవుతుంది అని ఆయన ఇంటి పేరుగా మారింది. అటువంటి పద్యాల ద్వారా మన జీవితాలను మనం చక్కదిద్దుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసి మనశ్శాంతిగా ఆనందంగా గడుపుదాం. శివుడు సాగిస్తున్నదంతా ఒక ఇంద్రజాలం. దాన్ని చెబుతున్నాడు ఆయన మొదటి పద్యంలోనే. సురలన్ మర్త్య సమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకోత్కరముంగా ఘనునల్పు అల్పుని ఘనుంగా పుణ్యపాపాళి చే తిరుగన్ వైచుచు
నీ మహామహిమ ప్రీతిన్ పద్మజాండంబులందు అరయన్ జీవులను ఇంద్రజాలమునత నాడించు సర్వేశ్వరా. ఈ జీవితం ఒక ఇంద్రజాలం అండి, మనం గమనించాలి. ఇంద్రజాలం అంటే మాయ. ఇంద్రుడు చేసేటువంటి మాయనే ఇంద్రజాలం అంటారు. జాలము అంటే వల. ఒక వల మన మీద విసిరాడు పరమాత్మ, ఆ వలే మాయ వల. వలలో పడుతున్నామని మనం కంగారు పడక్కల్లా. ఈ విసిరిన మాయ వలలోంచి మీరు బయటపడాలి అంటే ఇది మాయ అనేది మీరు గ్రహిస్తే చాలు, నన్ను ఆశ్రయిస్తే చాలు అన్నాడు. వివేకానందుడు తన శిష్యుడితో మాట్లాడుతూ ఉంటే, అమెరికా శిష్యుడితోటి ఆయన ఒక ప్రశ్న వేశాట. ఏమండి, హిందూ ధర్మంలో నాకు అన్నీ నచ్చుతాయండి, చాలా బాగున్నాయి, కానీ ఏమిటో దేవతా విగ్రహాల కాళ్ళ మీద పడిపోతారండి, ఆ కాళ్ళు కడిగేసి ఆ కాళ్ళ మీద తలకాయ బట్టి దేవుడా కాపాడని బానిసల్లాగా అయిపోతున్నారండి. ఈ విగ్రహాలకి మొత్తం ఈ పాదాభివందనం చేసి శిరస్సు పాదాల మీద పెట్టడం నాకు నచ్చలేదు. ఎవరి మటుకు వారు జ్ఞానం పొంది గొప్పవాళ్ళు అవ్వచ్చు కదా మీకు మళ్ళీ అంటే, నాయన నీకు ఈ రహస్యం తెలియదు, హిందువులను ఎవరిని పిచ్చివాడి కింద జమ కట్టకయ్యా, నీకు అందులో ఉండే విషయం తెలియదు, సాయంత్రం రా చెప్తాను అన్నట్టు. వాడు ఒక కారు వేసుకొచ్చాడు. ఆయన కలిసి ఒక నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఆ రేవు చెరువు, పెద్ద చెరువు అనుకోండి పోను, ఆ చెరువులో చేపలు బాగా ఉన్నాయి. ఒక జాలరి మత్స్యకారుడు చేపలు పడుతున్నాడు. ఆయన రేవులోనే నిలబడ్డాడు. చేపలు పట్టేవాళ్ళు రేవులోనే ఉంటారుగా, గట్టు మీద ఉండరు, కొద్దిగా కాళ్ళు నీళ్లలోనే ఉంటాయి. ఉండి వల విసిరాడు. అందులో చాలా చేపలు పడ్డాయి. వెంటనే వివేకానందుడు ఈ శిష్యుణ్ణి పంపించి, ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయో చూసి రావయ్యా అన్నాడు. వెళ్ళాడు, చూసి వచ్చాడు. అబ్బో 100 150 ఉంటాయండి, వేడవాడు పంట పండింది, ఏకంగా చాలా చేపలు పడ్డాయని. ఒక్కసారి ఆ జాలరి కాళ్ళ దగ్గర చూడు అన్నాడు. ఆ కాళ్ళ దగ్గర కొన్ని చేపలు ఆ కాళ్ళ దగ్గర ఉండి అతని కాళ్ళే పట్టుకుని పీకుతున్నాయి. అతను మాటిమాటికి ఇలా అనుకుంటున్నాడు, ఆ చేపలు కుడుతూ ఉంటే. ఏమయ్యా, మరి వలలో పడ్డ చేపలు 100 150 ఉన్నాయన్నావు కదా, ఈ కింద కాళ్ళ దగ్గర ఉన్న చేపలు వలలో పడ్డాయా అన్నాడు. పడలేదు అన్నాడు. జాలరి కాళ్ళను ఆశ్రయించిన చేపల వలలో పడినట్టే భగవంతుడి పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఈ మాయ వలలో పడరు అన్నాడు. అదయ్యా, హిందువులందరూ విగ్రహాల పాదాలకి, దేవుళ్ళగా భావించే మనుషుల పాదాలకి, జ్ఞానులైన గురువుల పాదాలకి దండం ఎందుకు పెడతారంటే ఆ తాపత్రయం కోసం అయ్యా. అది వాళ్ళకొక మనస్సులో ఒక భక్తి ఉంది. ఆ భక్తితో విగ్రహానికి నమస్కారం చేస్తారు, కానీ అది ఏదో ఇచ్చేస్తుందని దురాశలేం లేవు ఇక్కడ. ఆ దేవుడు కూడా కాపాడకపోతే ఎవరు కాపాడతాడు? మన ఈ పరిస్థితుల్లో ఇంకేముంది ఇక్కడ అనుభవించడానికి, భోగించడానికి ఏముంది? కనుక అనుభవిస్తున్న కష్టాలు అనుభవిస్తున్నాం కదా, ఎవరు బయటపడేయాలి? సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అయినటువంటి భగవంతుడు బయటపడేయాలి, కానీ మరెవరున్నారండి? అందుకని ఆ మాయ వలలో పడకుండా ఉంటాయంటే, జాలరి పాదాలు ఆశ్రయించిన చేపలు వలలో పడకపోగా ఆయన్నే పీకుతున్నాయి కదా. అలాగ మనం భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన్నే లాగుతాం గట్టిగా, మనం వలలో పడం. మనని ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు. పైగా ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పాడు, 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో. దైవీ హ్యేష గుణమయీ మమ మాయా ప్రవర్తతే మామే వయే ప్రపద్యంతే మాయామే కాంతరంతి. త్రిగుణాత్మకం, సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో ఉండే ఈ మాయ వలని నేనే విసిరానయ్యా. కంగారు పడక్కర్లేదు. ఎందుకు? అదో సరదా, అదో సినిమా, అదో నాటకం అనుకుని చూడరాదా జీవితాన్ని? ఎందుకంత ఊరికి అందులో జీవించేస్తున్నారు ఇక్కడ ప్రతివాడు రాగద్వేషాలకు లోనై. దీన్ని ఒక ఇంద్రజాలంగా గమనించండి. నన్ను ఆశ్రయిస్తే నేనే ఆ వల నుంచి బయటపడేస్తాను అన్నాడు. అందుకే సర్వేశ్వర శతక కర్త యథావాక్కుల అన్నమయ్య ఏమంటున్నాడు అంటే, స్వామి నీ ఇంద్రజాలం ఎంత గొప్పది అంటే, సురలన్ మర్త్య సమూహిగా, దేవతలను ఉన్నట్టుండి మానవులుగా మార్చేస్తావు అన్నాడు. నిజమండి, దేవతల్ని మానవులుగా మార్చేశాడు. ఎవరిని మార్చాడో తెలుసా? శివుడే. శివుడు చేసిన పనులే చెప్పుకుందాం ఇవాళ. విష్ణుమూర్తికి మరోసారి చెప్పుకుందాం. ఏ దేవుడైతే మనకు అందరూ ఒకటే, ఏ దేవుడికి ఆ దేవుడే, బ్రహ్మాండమైన లీలలన్నీ ఉన్నాయి. దేవతలను సైతం మనుషులుగా మార్చాడు ఆయన. ఎక్కడ అంటే, పాండవులు పుట్టడానికి ముందు శివుడు పార్వతి ఇద్దరూ కూడా కైలాస పర్వత ప్రాంతంలో అరణ్యంలో సంచరిస్తూ సరదాకి ఓ పెద్ద బండరాతి మీద కూర్చుని చదరంగం ఆడుకుంటున్నారు. దాన్ని ఇంద్రుడు చూశాడు. వీళ్ళు మారు వేషాల్లో ఉన్నారు, కిరాతుల వేషంలో ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వేషంలో ఉంటారు. వాళ్ళు ఏ వేషంలో ఉండాలో వీడెవడు చెప్పడానికి. వాళ్ళకి ఏదో సరదా పుట్టింది, బోయేవాడు బోయత అన్న వేషం వేసుకున్నారు, ఆడుకుంటున్నారు. మనకి మామూలుగా మన అజ్ఞానం, దేవతలైనా మనమేనా ఏమిటంటే, మనం అనుకున్న వేషంలో ఉంటేనే దేవుడు, లేకపోతే దెయ్యం అనుకుంటాం మనం.
దేవుడు ఒక్కోసారి మనల్ని అనుగ్రహించడానికి కుక్క రూపంలో వస్తాడు, మన కరవబోయే పాముని కరిచేస్తాడు. మనకు అనిపించదు. మనకు అదే మరి దైవం మానుష రూపేణ అన్నారు. కుక్క రూపంలో వచ్చి పాముని కరిచేసి నిన్ను కరవనీయకుండా చేసింది ఎవరంటే దేవుడే. మనం అది గ్రహించలేం. ఆ సమయానికి ఒక కుక్క వచ్చి కాపాడింది. కుక్క కాదమ్మా, కుక్కుటేశ్వర స్వామి. నీకు తెలియట్లేదు ఆ విషయం. మన భక్తి కాపాడింది అక్కడ. అందుకని ఇంద్రుడు కూడా అజ్ఞానంలో పడి కిరాతుల వేషంలో ఉంటే కిరాతులే అనుకున్నాడు. అనుకునే ఇదంతా నా సామ్రాజ్యం, స్వర్గలోకం ఇది, మీరేమిటి ఇక్కడ పాచికలాడుతున్నారు, పైగా యవ్వనంలో ఉన్నారు వాళ్ళు. శివపార్వతులు ఎప్పుడు అలాగే ఉంటారు. మనకి మళ్ళీ ముసల్తానం వచ్చేసి 70 ఏళ్ళు వచ్చేసి మళ్ళీ జుట్టుకు రంగేసుకుందామని ప్రయత్నం చేయరు. ఆ కర్మ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు దేవతలు అందరూ. దగ్గర దేవతలను ఏమంటారు, అందుకే అమరకోశంలో త్రిదశులు అంటారు. 3 × దశ అంటే 3 10 30. పుట్టేటప్పుడు 30 ఏళ్ల వాళ్ళలాగే పుడతారు, 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. ఎన్ని వేల ఏళ్ళు ఉన్నా 30 ఏళ్ల వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అందుకే మనకి ఈ లోకం నచ్చదు. స్వర్గం 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 అంటే ఎందుకంటే 30 years కోసం, అంతకంటే ఏంటి. ఎప్పుడు యవ్వనంలో ఉండాలి. మనకి చెమట పట్టదు, మనకి చెమట పడుతుంది, వాళ్ళకి చెమట పట్టదు. ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి చెమట పడితే అస్తమానం బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది, పట్టకపోతే మార్చక్కర్లేదు, గొడవ లేదు కదా. అందుకని మనం అనుకుంటాం ఇలాగ. మనకేమో మృత్యువు ఉంది, దేవతలకు మృత్యువు లేదు. మనకేమో ఆకలి దప్పిగా ఉన్నాయి, చచ్చిపోతున్న 3 పూట్ల తినలేక తిన్న తర్వాత మళ్ళీ అది అరక్కాను. ఆకలే లేదు వాళ్ళకి, ఏమీ తినరు, దప్పిక ఉండదు, ఏమీ తాగరు. ఇవన్నీ దేవత లక్షణాలు. మనం అవి కావాలని కోరుకుంటాం. కానీ ఇందులోనే చిత్రం ఏంటంటే వాళ్ళకి రెప్పలు మూతపడు ఇలాగా ఉంటాయి ఎప్పుడు గుడ్లు. కాళ్ళు కూడా నేల మీద ఆనవు, కాళ్ళు నేల కంటే పైకి ఉంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దెయ్యాలు కూడా ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మనం కోరుకోవడం దేవత్వం పని లేక మనకు హాయిగా కాళ్ళు నేల మీద ఆలుతున్నాయి, రెప్పలు మూత పడుతున్నాయి. ఎంత బాగుంది. చెమట పడితేనే కదండి ఆనందం. కష్టపడి చెమట పట్టింది అనుకోండి, శుభ్రంగా ఫ్యాన్ వేసి కూర్చుంటే బాగుంటుంది. చెమట పట్టిన ప్లాస్టిక్ బొమ్మకి ఫ్యాన్ మాత్రమే ఏం తెలుస్తుంది. ఇక్కడ చెమట పట్టాలి, చెమట పట్టేలా కష్టపడాలి. అప్పుడు ఫ్యాన్ 5లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. చెమటే పట్టినప్పుడు ఫ్యాన్ ఎందుకు నీకు? అందుకని దేవతలు ఏదో గొప్పవాళ్ళు కదా, శుద్ధం వద్దు విగ్రహాలు. ఎందుకంటే వాళ్ళు కూడా అజ్ఞానంలోనే ఉంటారు. అందుకని అక్కడ ఇంద్రుడు వచ్చి మీరెవరు ఇలా అంటే అన్నాడు. నువ్వెవరు అన్నాడు ఈయన. నేను దేవేంద్రుని. అలాగా అయితే ఆ కొండ గుహ ఉంది కదా, దానికి అడ్డంగా ఓ రాయి ఉంది కదా, అది తొలగించమన్నాడు. చాలా కష్టపడ్డాడు, గంటన్నర ప్రయత్నం చేశాడు, తొలగల. అతి కష్టం మీద శివుడు ఇక్కడి నుంచి ఎలా అన్నాడు, మొత్తం మీద తొలగింది. లోపలికి వెళ్ళి చూడమన్నాడు. అప్పటికే ఇంద్రుడు వేషంలో ఉన్నవాళ్ళు 4 ఉన్నారు అక్కడ. ఇలాగే వచ్చి భంగపడి లోపలికి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళెవరో అన్నాడు. లోపలికి వెళ్ళి వాళ్ళనే అడుగు అన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి అడిగితే మేము ఇలాగే ఈ కూర్చున్న కిరాత దంపతులను అవమానించాం, మమ్మల్ని బంధించి ఇందులో పెట్టాడు, నువ్వు 5వ వాడివి ఇక్కడికి రమ్మన్నారు. అప్పుడు ఆయన కూడా లోపలికి వెళ్ళాడు. శివుడు మళ్ళీ వీళ్ళు 5గురు వచ్చి కాళ్ళ మీద పెడితే మీ 5గురు ఇంద్ర రూపంలో ఉండి మా శిక్షణ పొందిన వాళ్ళు, శిక్ష పొందిన వాళ్ళు మీ 5గురు భూలోకంలో 5గురు పాండవులుగా పుట్టండి. అందుకే 5గురు ఒక్క స్త్రీనే చేసుకున్నారు. అంతేగాని ద్రౌపదీదేవిని మనం ఏ రకంగానూ సంశయించడానికి వీల్లేదు. వాళ్ళ 5గురు ఇంద్రస్వరూపాలే. అందులో ఒక అతనిలో యమధర్మరాజు అంశ ఉంది, ఇంకో అతనిలో వాయువు అంశ ఉంది, ఇంకో అతను పూర్తిగా ఇంద్రుడే ఉన్నాడు, అతని కుమారుడే అర్జునుడు, ఇంకో అతనిలో అశ్విని దేవతల అంశాలు ఉన్నాయి ఇంకో 2లో. ఆ అంశాలు ప్రత్యేకంగా ఉన్నాయి, కానీ మొత్తం అందరూ ఇంద్రుడే. పంచేంద్రియోపాఖ్యానం అని వ్యాసభారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అంచేత ద్రౌపది 5గురు రూపాల్లో ఉన్న ఒకే ఇంద్రుని చేసుకుంది, కానీ 5గురిని చేసుకోలేదు ఆవిడ. మనం అజ్ఞానంతో తెలియకుండా మాట్లాడాలి. పైగా ద్రౌపదీదేవి ఎవరంటే శచీదేవి సాక్షాత్తుగా. శచీదేవి ముందు జన్మలో ఆవిడ నలమహారాజు కుమార్తె అయిన ఇంద్రసేన, తర్వాత జన్మలో మౌద్గల్య మహర్షి భార్య, 3వ జన్మలో అపాల అని మన పెళ్ళిళ్ళలో మంత్రం చదువుతారు. ఎప్పుడంటే పెళ్లి కూతురుని కూర్చోబెట్టాక కాడి పట్టుకుంటారు, బండి కాడి ఒక రంధ్రంలో మంగళసూత్రం పెట్టి పైనుంచి నీళ్లు పోస్తారు. అప్పుడు అపాలా మంత్రాలను చదువుతారు. ఎందుకంటే ఆ అమ్మాయికి బొల్లి మచ్చల వ్యాధి ఉండేది. దాన్ని ఇంద్రుడు ఆ బండి మించి పోసినటువంటి అమృతధారతో తగ్గించాడు. ఆ అమృతధార గుర్తుగా మనం కూడా పెళ్లి కూతురుని ఇలా పెట్టి కాడి పెట్టి ఆ కాడి రంధ్రంలోంచి బంగారం కావాలి. దగ్గరలో ఉండే బంగారం ఏదో మంగళసూత్రమేగా, అందుకని దాన్ని అందులో వేలాడదీసి కొద్దిగా నీళ్లు పోస్తారు. ఆ అపాలాదేవి 3వ జన్మ. 4వ అందులో మళ్ళీ శచీదేవి అంశ కలిసింది. ఈ రకంగా 4వ జన్మ ద్రౌపదీదేవి. మొదటి జన్మ నలమహారాజు కుమార్తె ఇంద్రసేన, 2వది మౌద్గల్య మహర్షి భార్య, 3వ జన్మ అపాలాదేవి, 4వ జన్మ శచీదేవితో కలిసి అంశతో ఆవిడ ద్రౌపదీదేవిగా జన్మించింది. అందువల్ల 5గురు ఇంద్ర రూపాల్లో ఉన్నారు కాబట్టి శచీదేవి 5గురిని చేసుకుంది తప్ప లేకపోతే మరో అవకాశం లేదు. ఈ రకంగా దేవతల్ని మానవులుగా చేశాడు.
మనుజులన్ శోభిల్లు బృందారకోత్కరముంగా. మానవుల్ని దేవతలుగా కూడా చేశాడు, మానవులైన వాళ్ళని దేవతలుగా కూడా చేశాడు. అనేక రకాల మనకి కాళహస్తి మహత్యం కథలో వస్తుంది. పాము, ఏనుగు, సాలెపురుగు ఇవన్నీ ఎక్కడ శివుడి కోసమే పోటీపడి పంతాలు ఆడుకుంటాయి. వాళ్ళందరూ పూర్వజన్మలో దేవతలే వాళ్ళు. అందులో ఆ సాలెపురుగు ఎవడో మామూలు వాడు కాదు, ఊర్ణనాభుడు అని విశ్వకర్మ కుమారుడు. విశ్వకర్మ దేవతే మరి, అందుకని ఆయన కుమారుడు, ఈయన కూడా దేవతే. ఆ రకంగా సాలెపురుగ్గా ఉన్నదాన్ని మళ్ళీ దేవతలను చేశాడు. అందుకే యథావాక్కులు అన్నమయ్య ఏమంటున్నాడంటే, దేవతల్ని మనుషులుగా మారుస్తావు, మనుషులను దేవతలుగా మారుస్తావు, నీ లీలకేమైనా అంతూ దరి ఉందా. సురలన్ మత్స్య సమూహిగా మనుజులను శోభిల్లు బృందారకోత్కరముంగా. ఘనునల్పు అల్పుని ఘనుంగా. మహాఘనుడు అనుకున్నవాడిని అల్పుణ్ణి చేస్తాడు, అల్పుడు అనుకున్నవాడిని ఘనుని చేస్తాడు. ఇదేనండి భగవల్లీల. ఘను నల్పు నల్పుని ఘనుంగా. నేను ఘనుణ్ణి అనుకున్నవాడిని కింద పారేస్తావు, అల్పుడు అనుకున్నవాడిని పైకి లేపేస్తావు. ఇక్కడ గమనించండి, కవి చెబుతున్న మాట, ఇదంతా దేవుడు సరదాకి చెయ్యడు. పుణ్యపాపాళి చేతిరుగన్వైచుచు. మన పుణ్యం మన పాపమే ఈ లీలకి కారణం, అంతేగాని దేవుడు మన జీవితాలతో ఆడుకోవడం లేదు. పొరపాటు కూడా దేవుడిని ఏదో క్రీడాకారుడు కిరాతుడు అని మాట్లాడద్దు. ఆయనేమో ఆడుకోవడం. ఆయన ఆట ఎలా ఉంటుందంటే, ఇద్దరు మనుషులు చదరంగం ఆడుతుంటే గమనించండి, జీవితం అర్థమవుతుంది. ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి ఉంటారు. ఒకరు తెల్ల పావులు, ఒకరు నల్ల పావులు పట్టుకుంటారు. ఈ పావుల్లో ఎన్ని ఉంటాయి? ఏనుగు ఉంటుంది, అది ఇలా ముందుకెడుతుంది, అందుకని ఇలా పక్కకి వెళ్ళదు. శకటం ఉంటుంది, అది ఇలా వంకరగానే పెడుతుంది, అది నిటారుగా వెళ్ళదు. మంత్రి ఉంటాడు, వంకరగానే పెడతాడు, నిటారుగానే పెడతాడు. మంత్రులు అంటే అంతే, మనమేమో అనడానికి లేదు, ఎలాగైనా పెడతారు, వాళ్ళ ఇష్టం. అందుకని మంత్రి ఒకసారి నిటారుగా పెడతాడు, ఒకసారి అడ్డంగా పెడతాడు. రాజుగారు ఉంటాడు, అందులో చెక్ చెప్పకముందు గుర్రపై తెస్తాడు. గుర్రం ఉంటుంది, 2 అడుగులు ముందుకి 1 అడుగు పక్కకి వేస్తుంది. అంటే ఆట ఆడేవాళ్ళు పావులను ఆడిస్తున్నారు అనుకోకండి, పొరపాటు మాట. గుర్రాన్ని గుర్రంలాగే నడపాలి, ఆడేవాడు ఇష్టం వచ్చినట్టు నడపడానికి వీలు లేదు అక్కడ. శకటాన్ని శకటంలాగే క్రాస్గానే నడపాలి, నిలువుగా నడిపిస్తానంటే కుదరదు. ఇక్కడ ఏనుగులు నిలువుగానే నడపాలి, అడ్డంగా నడిపిస్తానంటే కుదరదు. అలాగే భగవంతుడు మన కర్మ ఫలాలను బట్టి మన నడిపిస్తున్నాడు. ఆయన ఏమి మన ఏడిపించడం లేదు, సుఖపెట్టడం లేదు. మన కర్మ ఫలాలే. మనం ఏనుగా, మంత్ర, రాజా, శకటమా, ఒట్టి బంటు అని ఉంటాడు, అందులో పాన్ అంటారు. ఆ బంటు ఏమిటి? ఒక్కడుగే ముందుకేస్తాడు, వాడు 3 అడుగులు వేస్తానంటే కుదరదు. అదే బంటు మళ్ళీ వేరే దాన్ని చంపేటప్పుడు క్రాస్గా వెళ్ళచ్చు, లేకపోతే మామూలు నిలువుగానే వెళ్ళాలి. అంటే నిబంధనల ప్రకారమే ఆట జరుగుతుంది కదా. ఈ నిబంధనలే మన కర్మఫలాలు, అది మనం చేసుకున్నదే. అందువల్ల మంచి పని చేయవయ్యా, నేను ఎవడొద్దు అన్నాడు? అంతా దేవుడు చేశాడు. దేవుడికి నిన్ను బాధపడడం ఎలా ఇష్టమవుతుందమ్మా? ఆలోచించి ఒక్కసారి. నువ్వు కన్నీళ్ళు పెడితే భగవంతుడికి ఇష్టమా? భగవంతుడు మనకి తల్లి, తండ్రి. మనం ఏడిస్తే ఆయన ఎలా సంతోషిస్తారండి? పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారా? ఆయన సంతోషించాడు. ఆయన ఏం చెప్పి, నువ్వు మంచి పని చేసుకో, మంచి ఫలితం ఇస్తా. చేసిన ప్రతి పనికి ఫలితం ఇచ్చే ఏర్పాటు చేశాడు ఖచ్చితంగా. ఆ నిజతి ఉందే, నిజతిర్దైవం నిజతిర్దైవం అంటారు ఖచ్చితంగా ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి మహాముని. ఆ నిజతిర్దైవం, ఆ నిజతియే దైవం.